హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. 2026 సెకండ్ హాఫ్ లో భాగంగా టాలీవుడ్ లో సందడి రానున్నది. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కోలాహల వాతావరణం వస్తుండగా ఈసారి జూలై నెలలో యువతారులు యంగ్ హీరోల అవా కొనసాగుతున్నది. అయితే తర్వాత నెలలో పెద్ద హీరో సినిమాలు ఉన్నప్పటికీ అవి కొంచెం అటు ఇటుగా రిలీజ్ అవుతాయి. కానీ చిన్న సినిమాలు వరుసగా వచ్చే సూచనలు బాగా కనపడుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ మీద వ్యాపార సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఈ జూలై నెలలో విడుదలవుతున్న ఆ సినిమాలు ఏంటో, అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో వాటి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం. జూలైలోని తొలి వారమైన 3వ తేదీ 2 సినిమాలు విడుదల కానున్నాయి. ఒకటి నాగబంధం కాగా మరొకటి సత్యదేవ్ నటించిన రావు బహదూర్ కాగా. ఈ 2 సినిమాలు వేర్వేరు స్టోరీస్ దర్శకుల ముందుకు వస్తుండగా కేర్ ఆఫ్ కంచలపాల మహేశ్వర ఉగ్ర రూపన్య సినిమాలతో ప్రేక్షకులు ఆకట్టుకున్న డైరెక్టర్ వెంకట బహదూర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించినాడు. కాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించడం విశేషం. అలాగే మరోవైపు నాగబంధం సినిమాకి అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా అంగులతో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా జూన్ నెల ఆరంభంలోనే విడుదలైన పెద్ద సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూలు గలగల వినిపించగా మా ఇంటి బంగారం సినిమా కూడా ఈ సందర్భం కొనసాగించింది. అయితే విచిత్రం ఏంటంటే జూన్ చివరి వారమైన శుక్రవారం 3 రిలీజులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకడు హనుమాన్ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జూలై నెల మాత్రం కొత్త సినిమాలతో కరువు తీరనుంది. తొలి వారం నుంచి చివరి వారం వరకు యువ హీరోల సినిమాలు వరుసగా కడుతున్నాయి. కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ మనవుడైన జయకృష్ణ కట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం రాస టరాని హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా సీనియర్ నటుడైన మోహన్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూలై 9వ తారీఖు ప్రేక్షకుల ముందు వస్తుండగా జూలై 10వ తారీఖు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా విడుదలవుతున్నది. మురళీ కిషోర్ అబ్బూడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించాడు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్ నిర్మించారు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో కీలక సినిమా చెన్నై లవ్ స్టోరీ. బేబీతో ఘన విజయాన్ని అందుకున్న డంబూరు తెరకెక్కిస్తున్న సినిమానే ఈ చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా జూలై 24వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ నటించారు. ఎస్కేఎన్ సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. కాగా మరోవైపు జూలై ఆకర్షణలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ది ఇండియా స్టోరీ ఒకటి చటన్ డికే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూలై 24వ తారీఖు విడుదలవుతుండగా జూలై 31వ తారీఖు సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా కూడా విడుదలవుతుంది. ఇలా అగ్ర హీరో సినిమాలు లేకపోయినా యువ హీరోలు కథాబలం ఉన్న సినిమాలకు భరోసానిస్తూ ప్రేక్షకులను ఆకర్షించడం జూలై నెల ప్రత్యేకం. సరైన సినిమాలు విడుదల కాగా సంక్రాంతి తర్వాత పూర్తిగా కల తప్పిన బాక్సాఫీస్ పెద్ద నుంచి ఊపిరి పీల్చుకుంది. కాగా 2026 సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ మునుపటి కళకు భరోసానిస్తోంది.